దాదాపు 7,524 పోస్టులని మీరు చేయాల్సినటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత. ఈ రోజున మీరు 2018 డిఎస్సిలో పోస్టుల్ని ఇవ్వలేదు. అదేవిధంగా మీరు చేయలేనటువంటి పనిని చేయడమే కాకుండా లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి 1998 డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మొత్తం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 14,219 పోస్టులని, టీచర్ పోస్టులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేస్తే మీ హయాంలో 0. ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఇవాళ మళ్లీ దొంగ మాటలతోటి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం అని మాట్లాడడానికి అసలు బాధ్యత ఉన్నటువంటి మనిషేనా మీరని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మేము పాఠశాల విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టే ఎక్కడా కూడా వేకెన్సీ లేదు అనేటటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని ఇవాళ తీర్చిదిద్దాం. ఎక్కడా కూడా సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఎక్కడా కూడా ఉపాధ్యాయులు లేకుండా ఉండకూడదు, ఖాళీలు ఉండకూడదు అనేటటువంటి దానితో రిక్రూట్ చేశాం. ఈరోజు మళ్ళీ తాజాగా మళ్ళీ డిఎస్సిని కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చున్నాం. దాని ద్వారా కూడా మొత్తం ఈ రోజున ఇంకా 6,100 పోస్టులని భర్తీ చేయబోతున్నాం. మొత్తం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 20,319 టీచర్ పోస్టులని ఈ రోజు నియమిస్తుంటే మీ హయాంలో ఒక్క టీచర్ నియామకం కూడా జరగకుండా ఇవాళ మెగా డిఎస్సి మొదటి సంతకం అని మాట్లాడడం అనేటటువంటిది ఇది ఎంత బాధ్యతారాహిత్యమో ప్రజలకు అర్థం కావడం లేదని అనుకుంటున్నారా? పాఠశాలల్లో ఎక్కడా కూడా విద్యల విషయంలో, నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు. వాళ్ళకి అత్యంత ఆధునికమైనటువంటి పాఠశాలని ఈ రోజున మీ కళ్ల ముందు చూపిస్తూ ఉన్నాం. నాడు నేడు ద్వారా 100 కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పేద పిల్లలు చదువులో వెనకబడకూడదు, కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున పాఠశాలలను ఆధునీకరించడమే కాదు, టీచర్లను ఎక్కడా కూడా వేకెన్సీ అనేటటువంటిది లేకుండా వాళ్ళని నియమించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఒక అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాం. అది మా కమిట్మెంట్. మీరు టీచర్లనే నియమించరు, పాఠశాలల్ని గాలికి వదిలేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీకు అసలు అదొక పనికిరానటువంటి స్కూల్స్ కింద మీకు లెక్క. గాలికి వదిలేసి ఇవాళ మమ్మల్ని చూసిన తర్వాత ఇవాళ టీచర్ నియామకాల గురించి, పాఠశాల విద్య గురించి ఈ రోజు మీరు కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మెగా డిఎస్సి మీద తొలి సంతకం అనేటటువంటిది ఎంత బూటకమో, మీ మొదటి సంతకమే బూటకం. అసలు మీ హామీలు 2014 అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టో గురించి ఈ రోజు ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్తా ఉన్నారు. రుణమాఫీ దగ్గర నుంచి మీరు చెప్పిన ప్రతిదీ మోసమే. మళ్ళా ఈ రోజు 2024లో అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నారంటే మీ మొదటి సంతకమే పెద్ద దగ. మీ మొదటి మాట, మొదటి సంతకం, మీ మొదటి హామీ ఏది కూడా ఈ రోజున నీటి మీద రాతలే తప్ప మీకు ఆ కమిట్మెంట్ లేదు. ప్రజల్ని మళ్ళీ ఎట్లా మోసం చేయాలనేటటువంటిదే తప్ప ఈ రోజున మేము ఇంత 2,000కు పైగా టీచర్ పోస్టులను నియమిస్తే మీరు అధికారంలో ఉండి ఏం చేశారు? మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ టీచర్లను నియమిస్తామని ఎలా చెప్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదనేటటువంటిది ఒక మాటైనా మీరు బహిరంగంగా చెప్పగలరా? డిఎస్సి ద్వారా ఒక్క నియామకం ఆ రోజున చేపట్టకుండా మీ బాకీలన్నీ కూడా, మీ నియామకాలు, మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చేస్తే దానికి మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు లేవని మాట్లాడతారు. మీరేదో పెద్ద అద్భుతంగా ఉద్యోగాలు ఇచ్చేసినట్లు. ఈ రోజు 4 లక్షల మందికి ఈ రోజున ఉద్యోగం కల్పించినటువంటి, నూతన ఉద్యోగాలను కల్పించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అభూత కల్పనలు, అభూత మాటలు. చివరికి మొదటి సంతకమైనా సిన్సియర్ గా మాట్లాడతారు ఎవరైనా. మొదటి సంతకం అంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది ఆ సంతకం అనే మాటకి. చివరికి మెగా డిఎస్సిని కూడా దగా
సంతకంతో పెడతానని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి ఒక దిగజారుడుతనాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈయన రెచ్చగొట్టే మాటలు పదే పదే మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు, తరిమి కొట్టండి, ఏది తీసుకుంటే ఏ చేతికి ఏదైతే దాంతో తరిమి కొట్టండి అంటున్నాడు. దోపిడీదారులు, దొంగలు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా దోపిడీదారుడు? ఎవరు? ఈ రోజున ప్రజల దృష్టిలో మీకంటే గొప్ప పరిపాలనా దక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉండి కనీసం ఒక వాలంటరీ వ్యవస్థని, ఒక సెక్రటేరియట్ వ్యవస్థని, ఇంటి దగ్గరికి ప్రభుత్వ పథకాలని తీసుకొచ్చేటటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేకపోయాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొచ్చి చూపించారు అని ప్రజలందరూ కూడా పొగుడుతూ ఉంటే కంపేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు మీ దక్షత, మీరు చెప్పినటువంటి మిమ్మల్ని జాకీలేసి లేపి 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 విజనరీ అని మాట్లాడితే నీ విజన్ ఎక్కడికి పోయిందయ్యా చంద్రబాబుని ప్రజలు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. పరిపాలన అంటే ఇది కదా, గ్రామాలకి పరిపాలన తీసుకురావడం, ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకురావడం కదా పరిపాలన అంటే ప్రజాస్వామ్యంలో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు, మీరు ఎందుకు చేయలేకపోయారు అని చెప్పి ఈ రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వైపు వేలు చూపిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు, లేకపోతే రాక్షసుడు, లేకపోతే మరొకటి ఒక పెద్ద భూతంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తున్నారు. 151 సీట్లతో అధికారంలోకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్